హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఎప్పట్లానే ఈరోజు కూడా ఓ మంచి కథ. ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. కథ 7 వారాల వగలు. రచన తిరుమల శ్రీ గారు. మరి కథలోకి వెళ్ళిపోదామా? నిమిష మనసులో మనసు లేదు. ఆ రోజు రాత్రి జరగబోయే తతంగం చుట్టూనే పరిభ్రమిస్తోంది. అది ఏదో తెలియని అనీజీనెస్, రెస్ట్లెస్నెస్ కమ్ముకొని నెమ్మది లేకుండా చేస్తున్నాయి ఆ రోజు తన శోభనం. సుజయ్తో 3 రోజుల క్రితం వరకు అతను ఎవరో తాను ఎరగదు. 3 రోజుల క్రితం తన మెళ్ళో తాడి కట్టాడు. తన భర్త స్థానాన్ని ఆక్రమించాడు. ఇప్పుడు తన ఎదపై పడుకొని తన శరీరాన్ని ఆక్రమించుకోబోతున్నాడు. ముక్కు ముఖము ఎరగని వ్యక్తితో పెద్దలు నిర్ణయించిన వివాహం అది. అరేంజ్డ్ మ్యారేజ్. ఆలోచించుకునే సమయం కూడా లేకుండా పెళ్లి జరిగిపోయింది. రాత్రి పడుకోబోయే కార్యక్రమాన్ని తలుచుకుంటూ ఉంటే టెన్షన్గా ఉంది నిమిషకి. ఇల్లంతా బంధుమిత్రులతో సందడిగా ఉంది. ఆమె మదిలో మాత్రం అలచడి, ఆందోళన. తల్లిదండ్రులు తీసుకువచ్చి ముక్కు ముఖం ఎరగని ఓ ఆగంతకుడి ముందు మెడ వంచి తాళి కట్టించుకొని ఓవర్ నైట్ జత కలిపేసి జీవితాన్ని అతనితో పంచుకోవడం అంటే ఆ ఆలోచనే పెరుకు కలిగిస్తోంది. శరీరాన్ని కంపింపజేస్తోంది. సుజయ్ దాదాపు 6 అడుగులుంటాడు. ఫెయిర్గా, చక్కటి పర్సనాలిటీతో హ్యాండ్సమ్గా ఉంటాడు. కన్య హృదయాలు కలలు కనే రూపం అతనిది. కానీ అతను తనను ప్రేమగా చూసుకుంటాడా? అతని వివాహమాడినందుకు తాను జీవితాంతం విచారించకుండా చూసుకుంటాడా? అతని అలవాట్లు ఏమిటో? ఒకవేళ అతను తనకే నచ్చకపోతేనో? అమ్మా నాన్నలను, తోడబుట్టిన వారిని వదిలి బొత్తిగా పరిచయం లేని వాడిని నమ్మి ఓ కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టడం అంటే తన భయాల్ని తన సన్నిహిత స్నేహితురాలు రోహిణితో పంచుకుంది నిమిష. రోహిణికి వివాహమై ఆ మధ్య మొదటి వార్షికోత్సవం కూడా జరుపుకున్నారు. పెళ్ళంటే భయమెందుకే పిచ్చి. వివాహం అంటే 2 హృదయాల సమాగమం, 2 శరీరాల కలయిక, పరువాల అద్భుత కలబోత, భావి జీవితానికి భరోసా. తొలి రాత్రి విభుడి కౌగిట్లో కరిగిపోయిన క్షణంలో నిన్ను నువ్వే మర్చిపోతావు. జన్మ జన్మలుగా అతనితో అనుబంధం ఉన్నట్లు, నీ అణువణువు అతనే అయినట్లు ఓ గొప్ప భావన, పవిత్ర బంధము ఏర్పడతాయి. ఈ భయాలు, టెన్షన్లు నీ ఒక్కదానిలోనే కాదు, శోభనం గదిలో అడుగుపెట్టే అమ్మాయిలందరిలోనూ ఉండేవే అంటూ కౌన్సిలింగ్ చేసింది రోహిణి. నిజానికి నిమిష ఎవరినీ ప్రేమించలేదు. ప్రేమ వివాహాల పట్ల ఆమెకి సుముఖత లేదు, విముఖత లేదు. స్కూల్లో, కాలేజెస్లో ఆమె వెంట చాలామంది కుర్రాళ్లే పడ్డారు. ఎవరినీ దగ్గరికి రానివ్వలేదు. అలాగే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఆమెకి వ్యతిరేకత లేదు. తమ గారాల పట్టి జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించాలి అన్న ఉద్దేశంతో ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని తగిన సంబంధాన్ని తీసుకొస్తారు తల్లిదండ్రులు. జాతకాలు కూడా కలిశాయని సంతృప్తి చెందాకే 3 ముళ్ళు వేయిస్తారు. అయితే నిమిషమదిలో ఏదో అలజడి. వివాహానికి ముందు కాబోయే వరుడితో పరిచయం, కాఫీ షాప్ వగైరా ఔటింగ్స్కి వెళ్ళినట్లయితే ఒకరికొకరు తెలుసుకోవడానికి వీలుంటుందని, ఇరువురి మధ్య అరమెరికలు చెరిగిపోయి దాంపత్య జీవితానికి మనస్ఫూర్తిగా సిద్ధం అవ్వడానికి అవకాశం ఉంటుందన్నది ఆమె అభిప్రాయం. అదే అంటే విదేశాల్లో దాన్ని డేటింగ్ అంటారు. మరి డేటింగ్ మీటింగ్కి దారితీస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే మిషతో. కానీ మన దేశంలో డేటింగ్ ఔటింగ్తో ఆగిపోతుంది. అందులో అక్వైంటెన్స్కే ప్రాముఖ్యత అంటూ వివరించింది రోహిణి. సాయంత్రం అమ్మ, నానమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని వంతుల వారీగా బోధనలు చేశారు. భర్తను గౌరవించడం, అతని కోరికలను తీర్చడం భార్య విధి. సిగ్గుపడకుండా అతను చెప్పినట్లు చెయ్యి అని అమ్మ, నీకు 3 ఉన్నా లేకపోయినా మొగుడితో సహకరించడం నీ బాధ్యత, ధర్మమూనో. పక్కలో అతనికి కోపం కలిగించే విధంగా ప్రవర్తించుకు. తొలి రాత్రి నీ ప్రవర్తనే మీ భావి దాంపత్యానికి బాటలు వేస్తుంది అని నానమ్మ చెబుతూ ఉంటే సిగ్గుతో చచ్చిపోయింది నిమిష. రాత్రి అయింది. పురోహితుడు నూతన దంపతులను కూర్చోపెట్టి గర్భధానానికి పూజ చేశాడు. కాసేపటి తర్వాత స్నేహితురాళ్ల కిలకిల నవ్వులు, బంధువుల పరిహోసోక్తుల సాక్షిగా నిమిష తెల్లటి రాయంచల శోభనం గదిలో అడుగుపెడుతుంటే, నీ వెనుక గది తలుపులు మూసుకోగానే లోపల నీ హృదయ కవాటం తెరుచుకోవాలి, ఆల్ ది బెస్ట్ అంటూ సన్నిహితురాలి చెవిలో మెల్లగా అంది రోహిణి. ఆమె పలుకులు మరింత భయపెట్టాయి నిమిషని. గదిలోని వాతావరణం మనసుకి, తనువుకి మత్తెక్కించేలా ఉంది. పూల పరిమళాలు, అగరవత్తుల సౌరభాలు, దంపతులు పూసుకున్న సెంటు వాసనలు ఒకదానితో ఒకటి నేస్తం కట్టి వింత అనుభూతులను వెదజల్లుతున్నాయి. అప్పటికే గదిలో చెలి ఆగమనం కోసం ఆతురతతో ఎదురుచూస్తున్న సుజయ్
నిమిషను చూడగానే చేతిలోని పత్రికను పక్కన పడేసి లేచి నిల్చున్నాడు. అతను లేవడంతో ఆమె భయం మరింత హెచ్చించింది. గుమ్మం దగ్గరకు తల వంచుకొని చేతిలో వెండి గ్లాసుతో నిలుచుని ఉంది నిమిష. నిమిష సహజంగానే అందగత్తె. ఆ అందానికి ప్రత్యేక అలంకరణ తోడు కావడంతో ఓ క్షణం రెప్పవేయకుండా ఆమె అపరూప సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఉండిపోయాడు అతను. ఆ అందాల భామ అన్నుల మిన్న తన సొంతం అనుకుంటే అతని మది ఆనంద తరంగాలలో తేలియాడింది. నిమిష తండ్రి యొక్క స్నేహితుడి కొడుకు సుజయ్. స్నేహాన్ని బాంధవ్యంగా మార్చుకోవాలని పెద్దలు అనుకోవడంతో ఈ సంబంధం ఖాయమైంది. ఆమె వైపు అడుగులు వేశాడు సుజయ్. నిమిష గుండె దడ హెచ్చించింది. శరీరం వణకసాగింది. చెయ్యి కంపించి పాల గ్లాసు కింద పడిపోయింది. పాలన్నీ నేలపాలయ్యాయి. బేతహరణ్లా బిత్తర చూపులతో అతని వంక చూసిందామె. ఏమనుకుంటాడో ఏమంటాడో అన్న భయం. ఆమె మనోస్థితి అర్థమైంది అతనికి. ఏం పర్వాలేదు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని మెల్లగా బెడ్ వదికి నడిపించాడు. అతని స్పర్శకి ఆమె హృదయం జల్లుమంది. మదిలో ఏదో పులకింత వింతగా. నిమిషను మంచం పైన తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు సుజయ్. ఆమె చేతిని ప్రేమగా తన చేతిలోకి తీసుకున్నాడు. నిమి, నీ భయం నాకు అర్థమవుతోంది. నిజానికి నాకు నెర్వస్గానే ఉంది అన్నాడు మెల్లగా, శృతిమెత్తనే ఆ చేతిని మృదువుగా నిమురుతూ. వైవాహిక జీవితంలో తొలి రాత్రి అనేది ఓ అపూర్వ కలయిక. జీవితాంతం మన హృదయంలో ఉండిపోయే ఓ అద్భుత జ్ఞాపకం. భయాందోళనలతో యాంత్రికంగా జరుపుకునే ప్రక్రియ కాదిది. ఒకరికొకరం అర్థం చేసుకున్నాక నీ భయాలు పోయి నీ మనసు అందుకు సిద్ధమైనప్పుడే కలుద్దాం మనం. అప్పుడే అందులోని మధురానుభూతిని ఆస్వాదించగలుగుతాం అన్నాడు. తన మదిలోని భావానికి భాష్యం చెబుతున్నాడు అతను. ఆశ్చర్యంతో తలెత్తి అతని ముఖంలోకి వీక్షించింది నిమిష. అతని పెదాలపైన చిరునవ్వు నర్తిస్తోంది. కృతజ్ఞతాపూర్వకంగా చూసింది. నిమి, ఏవైనా కబుర్లు చెప్పు. ఈ రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి గురించి ఒకరం మాట్లాడుకుంటూ గడిపేద్దాం అన్నాడు అతను మళ్ళీ. నిమిష మాట్లాడలేదు. అతని చేతిలోని తన చేతిని తీసుకోవాలని కూడా అనిపించలేదు. తల వంచుకుంది. ఓకే, ఈ రాత్రి నా గురించి చెప్తాను నేను. రేపు బిడియాన్ని పక్కన పెట్టి నీ గురించి మాట్లాడాలి నువ్వు అన్నాడు అతను. చాలాసేపు తన బాల్యం, చదువు, స్నేహితులు, తన ఉద్యోగం, జీవితంలో తాను సాధించదలుచుకున్నవి అన్నీ, తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చే స్త్రీల పట్ల తనకు ఉండే గౌరవం, ప్రేమ వగైరాలను గురించి అతను అరమరికలు లేకుండా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంతో మౌనంగా ఆలకించింది ఆమె. అనంతరం ఇక నిద్రపోదామా అన్నాడు అతను. నేను ఆ సోఫాలో పడుకుంటాను, నువ్వు బెడ్ మీద పడుకో. మన పక్కలు వేరన్న విషయం ఎవరికీ తెలియనవసరం లేదు అన్నాడు. నమ్మలేనట్టుగా చూసింది నిమిష. అతని వదనలోకి చూస్తే ఆ మాటలు అతను మనస్ఫూర్తిగానే అన్నాడన్న సంగతి నవ్వుతూ ఉన్న అతని కళ్ళు తెలుపుతున్నాయి. అతని సహృదయతకు అర్థం చేసుకునే మనసుకి మదిలోనే జోహార్లు అర్పించింది. సోఫాలో పడుకుంటూ అన్నాడతను నవ్వుతూ. నిమి, నీ రూపమో నీలాల కన్నులో ఏది ఎక్కువ అందంగా ఉన్నాయో తేల్చుకోలేక సతమతమవుతున్నాను నేను అని. అతని కాంప్లిమెంట్కు సిగ్గు ముంచుకురాగా చేత్తో ముఖం దాచుకుంది. మర్నాటి ఉదయం గదిలోంచి బయటకు వచ్చిన మనవరాలి వంక పరీక్షగా చూసింది నానమ్మ. చురుగ్గా చూసింది నిమిష. ఏమిటలా గుట్టగుబులా చూస్తున్నావు, తప్పుకో అంది చిర కోపంతో. తన గుట్టు ఎక్కడ బయటపడుతుందో అన్న భయం. కట్టిన చీర నలగకుండా, తల్లోని పూలు వాడకుండా, కడిగిన ముత్యంలా శోభనం గదిలోంచి బయటకు వచ్చావంటే నాకెక్కడో తేడా కొడుతుందే మనవరాలా అంది ఆవిడ. పో అవతలికి అని కసురుకొని అక్కడి నుంచి పరిగెత్తింది నిమిష. రెండవ రోజు రాత్రి గదిలోకి అడుగుపెట్టిన నిమిషకి చిరునవ్వుతో స్వాగతం పలికాడు సుజయ్. అతను ప్రోత్సహించగా తన చదువు, స్నేహితుల గురించి నోరు విప్పింది నిమిష బిడియపడుతూనే. ఆ రాత్రి కూడా సోఫాలోనే పడుకున్నాడు అతను. మూడో రోజు నిమిష ఒంటి మీద ఉన్న నగలను చూస్తూ, రోజుకో కొత్త సెట్ ధరిస్తున్నావు, నగలంటే నీకు ఇష్టమా, లేక మీ డాడీకి నగల షాప్ ఉందా అని అడిగాడు నవ్వుతూ. ఒక్కతే కూతుర్ని కావడంతో 7 వారాల నగలు పెట్టారు మా వాళ్ళు అంది నిమిష. ఓకే, మీ వాళ్ళు నిన్ను 7 వారాల నగలతో అలంకరిస్తే నేను 7 వారాల వగలతో అలంకరిస్తాను అన్నాడు కొంటగా చూస్తూ. ఆమె వదనం సిగ్గుతో అరుణుమను దాల్చింది. 3 రాత్రులు అయిపోగానే సుజయ్ వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తరువాత అత్తారింటికి వెళ్ళింది నిమిష. అత్తగారితోనూ ఆడబడుచుతోనూ కలివిడిగా మసులుకోసాగింది. అత్తవారి ఇల్లు 3 గదుల ఫ్లాట్. ఒక దానిలో అత్తమామలు ఉంటే రెండో దానిలో ఆడపడుచు రమణి ఉంటుంది. ఇంచుమించు నిమిష వయసే ఆమెది. బీటెక్ పూర్తయింది. ఉద్యోగాల వేటలో ఉంది. 3వ గది కొత్త దంపతులకు కేటాయింపబడింది. ఆ గదిలో సోఫా సెట్ లేదు.
కొత్త సెట్ని తెప్పించి గదిలో పెట్టాడు సుజయ్. అందులోనే పడుకోసాగాడు. ఆమెకు ఇబ్బంది కలిగించకూడదని. అతను ఆఫీస్కు పెట్టిన సెలవు ఇంకా 15 రోజులు ఉంది. ఓ రోజున నిమిష వంటింట్లో దాగుంది. సుజయ్ మెల్లగా లోపలికి ప్రవేశించి వెనక నుండి గాఢంగా కౌగిలించుకున్నాడు. అయితే కెవ్వుమన్న కేకతో చటుక్కున వదిలేశాడు అతను. బాబుగారు, నేను గౌరిని, చిన్నమ్మగారు కాదు అంది పనిపిల్ల గౌరి. ఉలిక్కిపడి తేరిపారా చూశాడతను కోపంగా. మరైతే ఈ చీర అన్నాడు. అది మీ భార్య చీర, చిన్నమ్మగారు నాకు ఇచ్చేశారు దీన్ని అంది గౌరి నవ్వుతూ. కూరగాయలు తరుగుతున్నదల్లా ఆపేసి సిగ్గుతో బయటకి తుర్రుమంది. కిసుక్కున నవ్వు వినిపించడంతో చటుక్కున అటువైపు చూశాడతను. కిచెన్లో ఓ పక్కగా నిల్చొని ఏదో పని చేస్తోంది నిమిష. ఆమెది గౌరిది ఇంచుమించు ఒకే వయసు, ఒకే ఆకృతి. దానికి తోడు ఆ చీర. భార్య దగ్గరికి వెళ్ళి గాఢంగా వాటేసుకున్నాడతను. అమ్మ దొంగ, నీ చీర పని మనిషికిచ్చి నన్ను తికమక పెడతావా అన్నాడు ఆమె చెవిలో గుసగుసగా. అదే తొలి కౌగిలి ఆమెకి. మనసు మేఘాల్లో తేలిపోతున్నట్లుంది. శరీరం మత్తుకు గురవుతోంది. నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూ, వదలండి, అత్తయ్యగారు వస్తారు సిగ్గుగా అంది. వదిలించుకోబోయింది నిమిష. గౌరీ బయటికి వెళ్ళిందిగా, ఇప్పుడెవ్వరూ రారు ఇక అన్నాడు నవ్వుతూ. ఆమె చెక్కిలి మీద సున్నితంగా చుమ్మించాడు. ఆమె హృదయం పులకించి మర్నాడు స్నానం చేసి ఒంటికి బాత్ టవల్ కట్టుకొని బాత్రూమ్ నుండి బయటకు వచ్చిన నిమిష బెడ్రూమ్కి వెళ్ళింది. తలుపు వెనుక దాగినున్న సంజయ్ ఆమెను కౌగిట్లో బంధించాడు. ఆమె ఏం జరుగుతుందో గ్రహించే లోపునే మెడపైన కంఠంపైన ముద్దులు పెట్టాడు. ఓ పక్క ఎవరైనా చూస్తారేమోనన్న సిగ్గు పెనవేసుకుంటుంటే మరో పక్క ఆమె మనసు తనువు మత్తులో తేలిపోసాగాయి. ఓ క్షణం అలాగే అతని కౌగిట్లో బందీ అయి ఉండిపోయిందామె. అంతలో హాల్లో నుండి అత్తగారి మాట వినిపించింది. నిమిష ఉలిక్కిపడి బలవంతంగా అతని కౌగిల్ని విప్పించుకుంటూ ఉంటే ఓ మధుర స్వప్నం కరిగిపోయినట్లు అనిపించింది అతనికి. అతన్ని బయటకి గెంటి తలుపు మూసుకొని బట్టలు కట్టుకొని గదిలోంచి వచ్చింది. గుమ్మం బయటే కాపుగాసిన భర్త వంక చూసి సిగ్గుగా నవ్వుకుంటూ, పిలిచారా అత్తయ్య అంటూ వెళ్ళిపోయింది. ఇంకో రోజున స్నానం చేసి బెడ్రూమ్కి వచ్చాడు సుజయ్. లోపల నిమిషను చూడగానే చటుక్కున ఓ కన్ను మూసుకొని, నిమి, కంట్లో నలకేదో పడినట్లుంది చూడు అన్నాడు. నిమిష ఏ కన్ను అంటూ వచ్చి అతను చూపించిన కంటిని తెరవడానికి ప్రయత్నిస్తూ నోటితో ఊదింది. ఆమె నడుం పట్టుకొని గట్టిగా హత్తుకున్నాడు అతను. ఏదోలా అయిపోయింది ఆమెకి. తరువాత ఆమె నుదుటి మీద ముద్దు పెట్టేశాడు. చటుక్కున వదిలేసి దూరంగా జరిగింది ఆమె సిగ్గుతో. తలుపు తీసుంది, ఎవరైనా చూస్తారు, వదలండి అంటూ ముఖం చేతుల్లో కప్పుకుంది. మరో రోజున కొత్త సినిమా ఏదో వస్తే థియేటర్కి వెళ్లారు దంపతులు. హాల్లో ఒకరి భుజం ఒకరికి రాసుకునేలాగా కూర్చున్నారు. ఆ శరీరాల వేడి హాయిగా అనిపించింది ఇద్దరికీను. తన చేతిని ఆమ్రెస్ట్ మీద కాక ఆమె తొడపైన పెట్టుకున్నాడు అతను. దాంతో ఆమె శరీరంలో ఏదో అలజడి, తీయని అనుభూతి. సినిమా మీద ధ్యాస లేకుండా పోయింది. ఇంటికి తిరిగి వెళ్తూ, బాగుందా అని అడిగాడు సుజయ్. చురుగ్గా చూసింది ఆమె. అదే సినిమా అన్నాడు నవ్వుతూ. మీరు కుదురుగా సినిమా కూడా చూడనిచ్చారా నన్ను అంది ఆమె చిరుకోపంతో. ఆ మాటలకి నవ్వేశాడు అతను. ఆ రోజు సాయంత్రం లాల్బాగ్కి వెళ్లారు. అయితే కారు కాకుండా మోటార్ బైక్ని తీశాడతను. తోవలో అప్పుడప్పుడు సడన్ బ్రేక్స్ వేస్తుంటే అతని వీపుకి తన ఎద మెత్తగా ఒత్తుకుంటుంటే బిడియంగా ఉంది ఆమెకు. అతని నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకోవాల్సి వచ్చింది. లాల్బాగ్ దగ్గర బైక్ దిగాక, మీరు కావాలనే బైక్ తెచ్చారు కదూ అంది చిరుకోపంతో. నవ్వేశాడు మళ్ళీ. తోట అందాలని ఆస్వాదిస్తూ పొదరింట్లో ఒకరినొకరు ఆనుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ రాత్రి వరకు గడిపేశారు. మరుసటి రోజున, నిమి, ఈరోజు మనం ఓ తమాషా గేమ్ ఆడదాం అన్నాడు సంజయ్. అనుమానంగా చూసింది. ఇట్స్ వెరీ సింపుల్. ఇద్దరం ఎదురెదురుగా కూర్చొని ఒకరి కళ్ళలోకి ఒకరం చూసుకుందాం. ముందుగా ఎవరు బ్లింక్ చేస్తారో వాళ్ళు రెండవ వారికి ముద్దు పెట్టాలి అన్నాడు. అమ్మో, ముద్దులాటైతే వద్దు అంది. ఆమెను ఒప్పించి కూర్చోబెట్టాడు. భర్త కళ్ళలోకి రెప్పవేయకుండా చూడాలంటే బిడియం ముంచుకొస్తోంది నిమిషకి. చటుక్కున తల ఉంచుకుంది. నువ్వు నాకు ముద్దు పెట్టాలి అన్నాడు అతను. కాసేపు గొనిగి ఒప్పుకుందామే. పెదాల మీద పెట్టమంటే కాదని బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆ ఆట అలాగే 1 గంట సేపు కొనసాగింది. మధ్య మధ్య కావాలని అతను బ్లింక్ చేయడం, ఆమె చిక్కిళ్లను ఎరుపు చేస్తూ బుగ్గల మీద ముద్దులు పెట్టడం చేశాడు. ఆమె కూడా అతని బుగ్గ మీద, నుదుటి మీద ముద్దులు పెట్టింది. మీదంతా తొండాట, మీకంటే నా చేత ఎక్కువ ముద్దులు పెట్టించుకున్నారు అంది కోముగా. లవ్ గేమ్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఉండదు డియర్. అనుభూతి ఇద్దరికీ ఒకేలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ.
తన 7 వారాల వగలు పనిచేస్తున్నాయి అనుకున్నాడు. ఉదయమే బయలుదేరి మైసూర్ దగ్గర ఉన్న బృందావన్ గార్డెన్స్కి వెళ్ళారు దంపతులు. ముందుగా బాల్మురి వాటర్ ఫాల్స్కి వెళ్ళారు. అక్కడ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరి శరీరం ఒకరికి తగులుతుంటే స్నానం చేశారు. ఒంటికి అతుక్కుపోయిన తడి దుస్తుల్లో ఆమె సౌందర్యం కవ్విస్తుంటే కౌగిలించుకున్నాడతను. అవ్యక్తమైన ఆనందాన్ని అనుభవించారిద్దరు. అనంతరం బోటింగ్ చేశారు. రోజంతా గార్డెన్లో వివిధ సుందర ప్రదేశాలని దర్శించుతూ రంగుల సీతాకోక చిలుకల్లా స్వేచ్ఛగా తిరిగారు. రాత్రివేళ దాని సొబగులు వర్ణనాతీతం. రాత్రి గార్డెన్స్ని క్లోజ్ చేసేంతవరకు గడిపి తిరుగుముఖం పట్టారు దంపతులు. ఆ రాత్రికి మైసూర్లో ఓ స్టార్ హోటల్లో బస చేశారు. బృందావన గార్డెన్స్ ఒక్క రోజులో చూడగలిగింది కాదు. ఇంకో 2-3 రోజులు ఉండి గార్డెన్స్ని పూర్తిగా చూద్దాం అంటూ ప్రతిపాదించింది నిమిష, బెడ్ మీద భర్తను కావగిలించుకొని పడుకొని. ఇప్పుడు ఆమెలో మునుపటి బెరుకుతనం, భయాలు లేవు. జలకాలాడినప్పుడే వాటర్ ఫాల్స్లో కొట్టుకుపోయాయి అవి. షూర్ డియర్ అంటూ ఆమెను బిగి కౌగిట్లో బిగించి ముఖమంతా ముద్దులు పెట్టాడు. తరువాత ఆమె అదరాలను అందుకొని గాఢంగా చుంబించాడు. ఆ చుంబన మాధుర్యం నరానా ప్రాకడంతో దేహమంతా మధురానుభూతితో పులకించిపోయింది ఆమెకి. నేను ప్రామిస్ చేసిన 7 వారాల వగలు ఎలా ఉన్నాయి బంగారం అని అతను అడగడంతో సిగ్గుతో విభుణ్ణి ఆలింగనం చేసుకుందామే. ఆ రోజు వారి తొలి రాత్రి అయింది. అదండి కదా. నిజంగా పెళ్ళైన ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో అనేది ఈ కథ అర్థంలా ఉంది కదా. నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.